మనం లాస్ట్ క్లాస్లో థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా డెరివేషన్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా. దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Calculate the total work done in calories for a system in isothermal process given below. Question ఏంటి? ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్. సో ఏ బి సి, ఏ టు బి మూవ్ అవుతుంది, బి టు సి అండ్ సి టు ఏ. సో ఏ దగ్గర ప్రెషర్ ఎంత? 2 atmosphere. సి దగ్గర ప్రెషర్ 1 atmosphere. ఏ వాల్యూమ్ 20 liters, సి వాల్యూమ్ 40 liters. ఏ స్టార్టింగ్ పాయింట్, దెన్ బి, బి టు సి, సి టు ఏ. సో ఈ ప్రాసెస్లో మనం వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి టోటల్గా? వర్క్ డన్ టోటల్ ఏంటి? వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి ఒకటి, ప్లస్ వర్క్ డన్ బి టు సి ఒకటి, ప్లస్ వర్క్ డన్ సి టు ఏ ఒకటి. సో ఈ 3 వర్క్స్ యాడ్ చేస్తే మనకి టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దెన్ ఏ టు బి అనేది ఏం ప్రాసెస్? ఇది ఇక్కడ ప్రెషర్ కాన్స్టాంట్గా ఉంది, మరి ఏం చేంజ్ అవుతుంది? వాల్యూమ్ చేంజ్ అవుతుంది. 20 liters నుంచి 40 liters అంటే ఏంటి? ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. కాన్స్టాంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంత? 2 atmosphere. సో ఈ ప్రాసెస్ ఏంటి? ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి? బి టు సిగా మూవ్ అవుతుంది. బి టు సిలో ఏమవుతుంది? వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుంది, ప్రెషర్ చేంజ్ అవుతుంది. కానీ వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 0 అవుతుంది. ఎందుకు? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి కదా. సో డెల్టా వీనే 0 అన్నప్పుడు మనకి ఆన్సర్ 0 వస్తుంది. సో బీసీ ఏం ప్రాసెస్? ఇది ఐసోకోరిక్ ప్రాసెస్, అంటే కాన్స్టాంట్ వాల్యూమ్ ఉంది కదా, ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్ సి టు ఏ. సి టు ఏ ఏంటి? వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది. సో మనం ఏం ప్రాసెస్ అని చెప్పుకుంటాం దాన్ని? రివర్సిబుల్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఇది ఐసోథర్మల్, ఇది ఇర్రివర్సిబుల్, ఇది ఇప్పుడు రివర్సిబుల్ ప్రాసెస్. సో నేను చెప్పుకున్న ఫార్ములా ఏంటి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఫార్ములా మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి. ఇది కూడా ఐసోకోరిక్, చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 0 అని రాయొచ్చు. నెక్స్ట్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్ ఫార్ములా ఏంటి? మైనస్ 2.303 nRT log V2 by V1. ఇది ఫార్ములా. నెక్స్ట్ సో ఫస్ట్ స్టెప్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పి ఎక్స్టర్నల్ ఎంత? 2, డెల్టా వి ఎంత? 40 మైనస్ 20 ప్లస్ ఇది ఎంత? 0, బికాజ్ డెల్టా వి 0 కాబట్టి 0. నెక్స్ట్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్ 2.303 nRT log V2 by V2. 2.303 అయితే ఎన్ఆర్టీ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఇచ్చారా? లేదు. ఆర్
యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఎలానో మనకు తెలుసుకోవచ్చు. క్యాలరీస్ కాబట్టి అరౌండ్ 1.98 లేదా 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎన్ని ఇన్ఫర్మేషన్ లేదు, టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో అలాంటప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకు తెలుసు కదా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని. కాబట్టి ఎన్ఆర్టీ ప్లేస్లో మనం పీవీ కూడా తీసుకోవచ్చు. ఏ పీవీ ఇనీషియల్ ఏది, సో మనం పిఏవిఏ అని కూడా రాయొచ్చు. దేని ప్లేస్లో? ఎన్ఆర్టీ ప్లేస్లో. సో ఫార్ములా ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 2.303 ఇంటూ ప్రెషర్ ఆఫ్ ఏ, వాల్యూమ్ ఆఫ్ ఏ ఇంటూ లాగ్ V2 బై V1. V2 40, V1 20. సో ఇక్కడ ఎంత? ఇది 20 ఇంటూ -40 ప్లస్ 0 మైనస్ 2.303 ఇంటూ పిఏ వాల్యూ ఎంత? 2 atmosphere. విఏ వాల్యూ ఎంత? 20 లీటర్స్ ఇంటూ log 2. log 2 వాల్యూ ఈజ్ 0.3010. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ -9.6 లీటర్ వస్తుంది. లీటర్ అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ కనుక్కోమన్నది దేంట్లో? కనుక్కోమన్నది క్యాలరీస్లో. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? లీటర్ నుంచి క్యాలరీస్లో కన్వర్ట్ చేస్తే -230 క్యాలరీస్ వస్తుంది. -230 క్యాలరీస్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇది హై లెవెల్ ప్రాబ్లమ్స్, కొంచెం గుర్తుపెట్టుకోండి. 3 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఈచ్ స్టెప్ని మనం సపరేట్గా అది ఏ ప్రాసెస్, ఐసోకోరికా, ఐసోథర్మల్, రివర్సబుల్లా, ఇర్రివర్సబుల్లా, ఐసోబెరికా అలా చూస్తూ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ ప్రోపేన్ C3H4. C3H4 ఏమవుతుంది? propine is 300 kilocalories per mole at 400 Kelvin. Then calculate delta U value. Calculate delta U value. So idela calculate cheyali. Same ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? delta H is equal to -300 kilocalories per mole అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ టెంపరేచర్ ఎంత? టెంపరేచర్ ఈజ్ 400 Kelvin. మరి క్యాలిక్యులేట్ చేయమన్నది డెల్టా యు. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ కదా. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డెల్టా ఎన్. సో డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కెమికల్ ఈక్వేషన్ కావాలి. సో C3H4 ప్లస్ O2. కంబషన్ అంటే ఏంటని చెప్పుకున్నాం? కంబషన్ మీన్స్ burning 1 mole of substance in excess of oxygen. ఎక్సెస్ ఆక్సిజన్లో 1 mole కంప్లీట్గా బంద్ చేస్తే మనకి ఎప్పుడు కాంపౌండ్స్ ఆక్సైడ్స్లోనే వస్తాయి. అంటే CO2 అండ్ H2O మాత్రమే రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ 3 కార్బన్స్, సో 3 CO2, 4 హైడ్రోజన్స్, సో 2 H2O. సో ఎన్ని ఆక్సిజన్స్ కావాలి? 3 2 6 ప్లస్ 2 8 అంటే 4 O2 కావాలి. సో ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, -300 కిలో క్యాలరీస్ అని. సో అప్పుడు డెల్టా ఎన్ ఏమైంది? ప్రోపైన్ అనేది గ్యాస్, ఆక్సిజన్ అనేది గ్యాస్, CO2 గ్యాస్. మరి H2O గ్యాసా లిక్విడా? సో అది గ్యాసా లిక్విడా అని పెట్టుకోవాలి అంటే టెంపరేచర్ గురించి తెలియాలి. రూమ్ టెంపరేచర్ అరౌండ్ 300 అలాంటి టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటే అది లిక్విడ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఇది 400 కెల్విన్ అంటే 373 కెల్విన్ కంటే ఎక్కువ కాబట్టి అది గ్యాస్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. సో డెల్టా ఎన్ ఏంటి ఇక్కడ? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 ఏమో ప్రోడక్ట్స్వి -4 + 1 రియాక్టెంట్వి అంటే ఎంత? 5 - 5 0. సో ఈ ఈక్వేషన్లో మనకి డెల్టా ఎన్ 0 వచ్చింది. అంటే ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు. సో కొన్ని ఈక్వేషన్స్ టెంపరేచర్ దగ్గర జాగ్రత్త, ఎందుకంటే వాటర్ దగ్గర మీకు ఆన్సర్ డిఫరెన్స్ వచ్చే తేడా ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఎక్కడ డెల్టా ఎన్లో వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేది టెంపరేచర్ని బట్టే మనం డిసైడ్ అవుతాం. సో నెక్స్ట్ definition of heat capacity. Definition of heat capacity. Heat capacity అంటే ఏంటి? Heat capacity
amount of heat required to raise the temperature of substance by 1 degree. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్స్టాన్స్ ఉంది, దీని టెంపరేచర్ రూమ్ టెంపరేచరే ఉంటుంది, అంటే 25 డిగ్రీ ఉంటుంది. సో దీన్ని 26 డిగ్రీస్కి తీసుకెళ్ళాలి. అంటే ఎంత డిగ్రీ రేస్ చేయాలి? 1 డిగ్రీ. సో ఎలా రేస్ చేస్తాం? హీట్ చేస్తే. సో ఎంతైతే హీట్ అవసరమో ఈ సబ్స్టాన్స్ని 1 డిగ్రీ కెల్విన్కి రేస్ చేయడానికి, 1 డిగ్రీ కెల్విన్ని పెంచడానికి ఆ హీట్ని హీట్ కెపాసిటీ అని డిఫైన్ చేయొచ్చు. అయితే ఆ సబ్స్టాన్స్ సాలిడ్ అయితే, అంటే 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ హీట్ కెపాసిటీని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. ఆ హీట్ కెపాసిటీని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. అదే 1 మోల్ ఆఫ్ గ్యాస్ గురించి మాట్లాడుకుంటే, 1 మోల్ ఆఫ్ గ్యాస్ గురించి మాట్లాడుకుంటే దాన్ని మనం మొలార్ హీట్ కెపాసిటీ అని పిలవాలి. మొలార్ హీట్ కెపాసిటీ. మనం గ్యాసెస్ తోటే డీల్ చేస్తాం కెమిస్ట్రీలో, కాబట్టి మనకి కావాల్సింది ఈ మొలార్ హీట్ కెపాసిటీ. మళ్ళీ మొలార్ హీట్ కెపాసిటీ ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం? సి. సో ఇప్పుడు దాని ఫార్ములా ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు ఏమని డిఫైన్ చేస్తాం? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ టు రేజ్ ద టెంపరేచర్ బై 1 డిగ్రీ. అంటే డెల్టా టీ ఎప్పుడు 1 డిగ్రీ ఉండని అవసరం లేదు. డిఫైన్ చేసేటప్పుడు మనము యూనిటీ అంటే 1 అని తీసుకుంటాం. ఏదైనా రెండిటికి రిలేషన్ పెడుతూ అదర్ మిగతా వాటికి మనం యూనిటీ అని తీసేసుకుంటాం. సో సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై డెల్టా టీ, హీట్ అబ్జార్బ్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది ఫార్ములా, హీట్ కెపాసిటీ ఫార్ములా. సో ఈ ఎక్స్పెరిమెంట్ అంటే హీట్ రేస్ చేయడం, అంటే టెంపరేచర్ రేస్ చేయడం, ఈ ఎక్స్పెరిమెంట్ మనం కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర చేస్తే, కాన్స్టాంట్ ప్రెషర్ అంటే మొలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అయితే మనం సిపితో డినోట్ చేయాలి. మరి సిపితో డినోట్ చేసినప్పుడు క్యూ ఏమవుతుంది? క్యూ విల్ బి ఈక్వల్ టు క్యూపీ బై డెల్టా టీ. కానీ అప్లికేషన్స్లో, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ అప్లికేషన్స్లో మనం క్యూపీని దేంతో ఈక్వేట్ చేసాం? క్యూపీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అని డినోట్ చేసాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం క్యూపీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అని డినోట్ చేసాం. అంటే ఏంటి? ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా టీ అని రాసుకోవచ్చు. అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి డెల్టా టీ. ఎన్ని మోల్స్కి? 1 మోల్కి. అదే n మోల్స్ అయితే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ. సో ఈ ఫార్ములా మనం యూస్ చేసుకోవచ్చు. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ. అంటే ఎప్పుడు ప్రెషర్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు డెల్టా హెచ్ అన్న టర్మ్ వాడతాం. అదే వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటే దెన్ వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఫార్ములాలో చేంజ్ ఏమవుతుంది? సివి ఈజ్ ఈక్వల్ టు క్యూవి బై డెల్టా టీ అవుతుంది. సి ప్లేస్లో సివి వచ్చింది, క్యూ ప్లేస్లో ఇప్పుడు ఏమైంది? క్యూవి. కానీ మళ్ళీ ఫస్ట్లో అప్లికేషన్లో మనం ఏం నేర్చుకున్నాం? క్యూవి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ. సో ఇక్కడ సివి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ. అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు సివి డెల్టా టీ. డెల్టా వి యూ ఈజ్ ఈక్వల్ టు సివి డెల్టా వి. ఇది ఎన్ మోల్స్కి, 1 మోల్కి. మరి ఎన్ మోల్స్కి ఫార్ములా డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సివి డెల్టా టీ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేయాలి డెల్టా యూ క్యాలిక్యులేట్. డిఫరెన్స్ చూడండి, డెల్టా హెచ్ అయితే సిపి యూస్ చేస్తాం, డెల్టా యూ అంటే సివి యూస్ చేస్తాం, ఎన్సివి డెల్టా టీ. నౌ రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి ఏది ఎక్కువ ఉంటుంది వాల్యూ? సిపి వాల్యూనా సివి వాల్యూనా? అది డిరైవ్ చేస్తే చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, డెరివేషన్ ఆఫ్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది ప్రూవ్ చేయబోతున్నాం, చూద్దాం ఎలా చేయాలో. మనకి ఎంథాల్పీ యూనిట్స్, ఎంథాల్పీ క్లాజియస్ ఎంథాల్పీ డెఫినేషన్ నుంచి ఏమని నేర్చుకున్నాం? హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవి.
అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అంటే 1 మోల్కి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని రాయొచ్చు. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆర్టీ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇది స్మాల్ చేంజ్కి అయితే ఏంటి, ఇది సింగిల్ కంప్లీట్ రియాక్షన్కి రాస్తాం. సో ఫర్ ఎవ్రీ 1 స్మాల్ స్టెప్ మనం ఏమైనా రాయొచ్చు, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ ఆర్ డిటి. ఫర్ ఎవ్రీ స్మాల్ చిన్న టెంపరేచర్ చేంజ్కి ఎంథాల్పీ ఎంత చేంజ్ అవుతుంది, డిహెచ్, ఇది డియూ. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ టెంపరేచర్, డిటీతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిహెచ్ బై డిటీ ఈజ్ ఈక్వల్ డియూ బై డిటీ ప్లస్ ఆర్ డిటీ బై డిటీ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిందేంటి, డిహెచ్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు డియూ బై డిటీ ప్లస్ ఆర్. సో అదే హ్యూజ్ చేంజ్ అయితే డెల్టా హెచ్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ ప్లస్ ఆర్. కానీ ఇంతకుముందుకే ఏమని ప్రూవ్ చేసాం, సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా టీ అండ్ సివి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ. అంటే డెల్టా హెచ్ బై డెల్టా టీ ప్లేస్లో ఏం రాయాలి, సిపి. మరి దీని ప్లేస్లో సివి ప్లస్ ఆర్. అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ వాల్యూ ఎప్పుడు పాజిటివే ఉంటుంది కదా, అంటే ఆర్ వాల్యూ పాజిటివ్ రావాలంటే ఏది హై వాల్యూ అయి ఉండాలి, సిపినా సివినా? సో ఎప్పుడు సిపినే. సో సిపి షుడ్ బి గ్రేటర్ దాన్ సివి, ఎప్పుడు సిపి షుడ్ బి గ్రేటర్ దాన్ సివి. సో ఈ ఈక్వేషన్ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి మాత్రమే చెందుతుంది. వీ కెనాట్ అప్లై ప్రతి ఒక్క వెయిట్కి మనం అప్లై చేయలేము. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. మరి సిపి వాల్యూ హై ఉన్నప్పుడు సిపి బై సివి రేషియో లెస్ దాన్ 1 ఉంటుందా, గ్రేటర్ దాన్ 1? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. దీన్నే మనం గామాతో డినోట్ చేస్తాం, మొలార్ హీట్ రేషియో అంటాం. సో ఈ రేషియోనే మొలార్ హీట్ రేషియో అని పిలుస్తాం, గామాతో డినోట్ చేస్తాం. సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సో డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్ వాల్యూస్. మోనో అటామిక్ గ్యాసెస్ అనుకోండి, మోనో అటామిక్ గ్యాసెస్ అంటే ఎలాంటివి, హీలియం, నియాన్, క్రిప్టాన్ ఇలాంటి గ్యాసెస్కి గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.66 ఫిక్స్డ్. అయితే టైప్స్ ఆఫ్ గ్యాసెస్కి సిపి బై సివి రేషియో ఫిక్స్ ఉంటుంది. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి అది 1.66. డైఅటామిక్ గ్యాస్ అంటే ఏంటి, O2, N2 అలాంటి గ్యాసెస్కి గామా వాల్యూ 1.4 ఉంటుంది. అదే ట్రైఅటామిక్ గ్యాసెస్కి లైక్ ఎగ్జాంపుల్ O3 అలాంటి వాటికి గామా వాల్యూ 1.33 ఉంటుంది. ఈ గామా వాల్యూ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎప్పుడైతే క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ గ్యాస్ గురించి ఇస్తారో అప్పుడు మనకి గామా వాల్యూ ఫిక్స్ అయిపోతుంది కదా, అంటే సిపి బై సివి రేషియో ఈజీగా తెలుస్తుంది. సో సిపి సివి సపరేట్గా ఇచ్చే కన్నా అప్పుడప్పుడు గామా వాల్యూ డైరెక్ట్గా ఇస్తుంటారనమాట. సో ఈ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, గామా కూడా మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా, డివైడ్ విత్ సివి, లెఫ్ట్ అండ్ రైట్ మనం డివైడ్ చేస్తే సివితో, సిబి బై సివి ఏంటి, గామా, సివి బై సివి -1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సివి. సో సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా -1 అని కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్లో అవసరం వస్తుంది. సో సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా -1. ఓకే, సో ఇలా మొలార్ హీట్ రేషియో అంటే గామా, మోనో అటామిక్కి 1.66, డయాటామిక్ 1.4, ట్రైఅటామిక్కి 1.33 వాల్యూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఇప్పటి వరకు మనం చేసిందంతా వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ హీట్ కెపాసిటీ గురించి. ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్లో అయితే వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అడియాబాటిక్ ప్రాసెస్ ముందు మనం ఇప్పటి వరకు సివి సిపి అంటే మొలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్, మొలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ నేర్చుకున్నాం కదా, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ వి క్యాలిక్యులేట్ దట్. సో ఇది క్యాలిక్యులేట్ చేసేదాకా మనకి డెల్టా యూ వాల్యూ రాదు కదా, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డెల్టా టీ అని నేర్చుకున్నాం, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ అని నేర్చుకున్నాం. సో ఏ మెథడ్ ద్వారా మనం ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు
సో ఎక్స్పెరిమెంట్ ఉందండి, దాని పేరు క్యాలరీమీటర్. క్యాలరీమీటర్ అనే ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనం ఈ డెల్టా హెచ్ అండ్ డెల్టా యు క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ డెల్టా యు బాంబ్ క్యాలరీమీటర్ యూజ్ చేసి సివి వాల్యూని కనుక్కుంటాం. తద్వారా డెల్టా యు వాల్యూని కూడా కనుక్కుంటాం. అలానే వాటర్ క్యాలరీమీటర్ ఈ క్యాలరీమీటర్ యూజ్ చేసి సిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే దాని నుంచి డెల్టా హెచ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బాంబ్ క్యాలరీమీటర్ అండ్ వాటర్ క్యాలరీమీటర్స్ డైరెక్ట్గా డెల్టా యు డెల్టా హెచ్ వాల్యూని ఇవ్వవు, మనకి సివి వాల్యూని ఇస్తుంది. దాని నుంచి మనం డెల్టా యు లేదా డెల్టా యు వాల్యూ నుంచి సివి ఇలా డిఫరెంట్గా కనుక్కోవచ్చు. నెక్స్ట్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యు ఇన్ కెమికల్ రియాక్షన్స్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం వరకు ఓకే. బట్ ఒక రియల్గా ఒక కెమికల్ ప్రాసెస్, ఒక రియాక్షన్లో డెల్టా హెచ్ డెల్టా యుని ఎలా రిప్రజెంట్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అయితే ఏదైనా ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎనర్జీ రిలీజ్ చేసే ప్రాసెస్లో ఎప్పుడు డెల్టా హెచ్ నెగిటివే అండ్ డెల్టా యు కూడా నెగిటివే. రెండిటికి వాల్యూస్ ఎప్పుడు నెగిటివే ఉంటాయి దేంట్లో, ఎగ్జోథర్మిక్ ప్రాసెస్లో. అండ్ ఎండోథర్మిక్ ప్రాసెస్లో ఎప్పుడు డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్, డెల్టా యు కూడా పాజిటివ్. డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్, డెల్టా యు కూడా ఎప్పుడు పాజిటివ్. ఓకే, సో ఈ వాల్యూస్ ఎంతో కనుక్కోవచ్చు బాంబ్ క్యాలరీమీటర్ అండ్ వాటర్ క్యాలరీమీటర్ అనే ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, వేర్ హీట్ ఈస్ కాన్స్టాంట్. అంటే హీట్ ఎక్స్చేంజ్ కాదు సిస్టమ్ నుంచి సరౌండింగ్కి లేదా సరౌండింగ్ నుంచి సిస్టమ్కి హీట్ అనేది ఎక్స్చేంజ్ కాదు. మరి ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది హీట్ ఎక్స్చేంజ్ కాకపోతే? హీట్ ఎక్స్చేంజ్ కాదు కానీ వర్క్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా, వర్క్ అనేది చేంజ్ ఉంటుంది. సో దీనివల్ల ప్రాసెస్ రన్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా. సో క్యూ అనేది జీరో బికాజ్ ఇది అడియాబాటిక్ ప్రాసెస్. సో డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, జీరో ప్లస్ డబ్ల్యూ, డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ కానీ ఇర్రివర్సిబుల్ కానీ మనకు ఒకే ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ ఫార్ములాస్ ఏమి ఉండవు. వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్ అదేంటో ఇప్పుడు చూద్దాం. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, డబ్ల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ రివర్సిబుల్, సో వెరీ స్మాల్ చేంజ్ అంటే ఏంటి, రివర్సిబుల్ ప్రాసెస్ ఎలా అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. అంటే ప్రతి స్టెప్లో డెల్టా యు అంటే యు వాల్యూ డిఫరెన్స్ చాలా తక్కువ కదా, కాబట్టి డియు ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ అని పెట్టవచ్చు. సో ఇలాంటి ప్రతి స్టెప్ని మనం యాడ్ చేస్తూ పోతే అంటే ఇంటిగ్రేట్ చేస్తూ పోతే అప్పుడు మనకి ఫైనల్ ఫార్ములా వస్తుంది, ఫైనల్ వాల్యూ వస్తుంది. సో డియు ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ. కానీ సిపి మొలార్ హీట్ కెపాసిటీ రేషియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డెల్టా టీ. సో మరి డియు ఏమవుతుంది, ఎన్సివి డిటి. డియు ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డిటి విచ్ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ. కానీ సివి వాల్యూ ఏంటి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. డివైడింగ్ విత్ సివి ఆన్ బోత్ ద సైడ్ మనకు అప్పుడు ఏమొచ్చింది, గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సివి. అంటే సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. అంటే సేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సివి ఇప్పుడు మనం ఏం పెట్టుకోవచ్చు, ఆర్ బై గామా మైనస్ 1 డిటి ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ. సో ఇప్పుడు దేన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, టెంపరేచర్ అండ్ దీన్ని ఇంటిగ్రేటింగ్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది, ఎన్ఆర్ డెల్టా టీ బై గామా మైనస్ 1. ఇది ఓన్లీ డబ్ల్యూ. అంటే డెల్టా టీ ఏంటి,
T2 minus T1 by gamma minus 1 is equal to W. Nothing but nRT2 minus nRT1 by gamma minus 1 is equal to W. సో మరి టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓన్లీ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏమనుకుంటాం అంటే కాన్స్టాంట్ ప్రెషర్ కదా, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అని అనుకుంటాం. సో nRT2 ప్లేస్లో మనం P2 V2 సబ్స్టిట్యూట్ చేయలేము డైరెక్ట్గా. ఎందుకు? ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, బాయిల్స్ లాకి అయితే ఇది అప్లై అవుతుంది. అంటే టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఇది అప్లై అవుతుంది, కానీ ఇక్కడ టెంపరేచర్ కాన్స్టాంట్ లేదు కదా, కాబట్టి మనం nRT2 చోట P2 V2 దెన్ P1 V1 పెట్టలేదు. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ అయితే మనకు వచ్చే వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఇలాంటివి అక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. డైరెక్ట్ ప్రెషర్కి వాల్యూమ్కి డైరెక్ట్ ఇలాంటి రిలేషన్ అడియాబాటిక్లో లేదు, అది ఐసోథర్మల్ ప్రాసెస్. సో మరి అడియాబాటిక్ ప్రాసెస్లో ఏముంది? అడియాబాటిక్ ప్రాసెస్లో పీవీ కాన్స్టాంట్ కాదు, దీంట్లో అయితే పీవీ కాన్స్టాంట్ కదా ఐసోథర్మల్, దీంట్లో పీవీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. పీవీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. అలానే పీ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ గామా టీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. 5 liters of nitrogen at 2 atmosphere expand adiabatically to 20 liters. Calculate work done. Calculate work done in liter atmosphere. So ఇది క్వశ్చన్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? V1 V2. V1 ఎంత? V1 is equal to 5 liters. V2 ఎంత? 20 liters ఎక్స్పాండ్ అయింది. మరి P1 P2 ఏంటి? P1 is equal to 2 atmosphere ఇచ్చారు, ఇక్కడ ఉంది P1. మరి P2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో V1 V2 P1 ఉంది, P2 మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వర్క్ డన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో దీని ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ది P2 V2 మైనస్ P1 V1 గామా by gamma minus 1. P2 V2 whole to the power of gamma minus P1 V1 whole to the power of gamma. P1 V1 power gamma by gamma minus 1 is equal to work done. ఇది ఫార్ములా. సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ P2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా ఇప్పుడే చూసాం కదా, P2 V2 whole gamma is equal to P1 V1 to the power of gamma. So P2 is equal to P1 by V1 by V2 whole to the power of gamma పెట్టచ్చు. సో 2 into V1 is 5 liters, V2 is 20 liters పవర్ గామా. మరి గామా వాల్యూ ఏంటి? ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? నైట్రోజన్. నైట్రోజన్ అంటే ఏంటి? డయాటామిక్ గ్యాస్. మరి డయాటామిక్ గ్యాస్కి గామా వాల్యూ ఏముంటుంది? 1.4. సో ఆన్సర్ ఏంటి? 2 into 1/4 to the power of 1.4. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి P1 ఆన్సర్ 0.3 వస్తుంది. సో ఇప్పుడు P1 కూడా ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో అంటే ఏంటి? వర్క్ డన్ P2 ఎంత? 0.3 ఇంటూ V2 ఎంత? 20 liters పవర్ 1.4 మైనస్ 2 ఇంటూ 5 పవర్ 1.4 బై 1.4 మైనస్ 1. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ -10 వస్తుంది. -10 లీటర్ అట్మాస్ఫియర్. -10 లీటర్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ వేరియస్
types of process. Comparison of work done in various types of process. Various types of process ఏం నేర్చుకున్నాం? Isochoric, isobaric, adiabatic and isothermal. సో ప్లాట్ ఒక గ్రాఫ్ ద్వారా అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్, ప్రెషర్ వాల్యూమ్ వర్క్ ఇన్ ఎక్స్పాన్షన్. ప్రెషర్ వాల్యూమ్ వర్క్ ఇన్ ఎక్స్పాన్షన్. ఇది వాల్యూమ్ అండ్ ఇది ప్రెషర్. సో 4 డిఫరెంట్ ప్రాసెస్ కదా, ఏంటవి? ఐసోథర్మల్, ఐసోకోరిక్, ఐసోబేరిక్ అండ్ అడియాబాటిక్. 4 డిఫరెంట్ ప్రాసెస్. సో కాబట్టి మనకు 4 లైన్స్, 4 గ్రాఫ్స్ వస్తాయి. సో ఫైండ్ అవుట్ చేద్దాం. 4 1 2 3 4. మరి ఈ ప్లాట్, ఈ గ్రాఫ్ దేంది? ఏది కాన్స్టాంట్గా ఉంది? ప్రెషర్ కాన్స్టాంట్గా ఉంది. ఎక్కడ చూసినా ప్రెషర్ సేమ్, వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ కాన్స్టాంట్గా ఉంది. సో ఆ ప్లాట్ దేంది? ఐసోబేరిక్, కాన్స్టాంట్ ప్రెషర్ కాబట్టి ఇది ఐసోబేరిక్ ప్రాసెస్. నెక్స్ట్, మరి వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంది. ఈ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్, ఇదేంటి? వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంది కాబట్టి ఇదేంటి? ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్, ఐసోథర్మల్, ఇది అడియాబాటిక్. అడియాబాటిక్. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? దేంట్లో వర్క్ డన్? ఇన్ ఐసోకోరిక్ అయితే కంప్లీట్గా 0. వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ కంప్లీట్గా 0. ఎందుకు? డెల్టా వి చేంజ్, వాల్యూమ్లో చేంజ్ లేదు కాబట్టి వర్క్ డన్ 0. మరి దేంట్లో మ్యాక్సిమం ఉంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్, ఆ స్లోప్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఐసోథర్మల్లో మనకి వచ్చే వాల్యూ ఎక్కువ. సో వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ is greater than work done in adiabatic. And work done in isocoric ఏంటి? 0. మరి ఐసోబేరిక్ ఎక్కడ ప్రజెంట్ చేయాలి? ఇఫ్ యూ అబ్జర్వ్, హైయెస్ట్ దేనికి ఉంది? ఐసోబేరిక్ ఉంది. సో ఐసోథర్మల్ కంటే ఎక్కువ వర్క్ డన్ ఇన్ ఐసోబేరిక్ ఎక్కువ ఉంది. సో ఈ వాల్యూ, ఈ ఆర్డర్ ఎప్పుడూ ఉండదు, ఓన్లీ ఎక్స్పాన్షన్కి మాత్రమే. సో ఎక్స్పాన్షన్లో దేని వర్క్ ఎక్కువ డన్? ఐసోబేరిక్ వర్క్ డన్ ఈజ్ హై, దెన్ ఐసోథర్మల్, దెన్ థర్డ్ ఈజ్ అడియాబాటిక్ అండ్ లాస్ట్ ఈజ్ ఐసోకోరిక్. సేమ్ ప్లాట్ కంప్రెషన్కి వేస్తే అంటే ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ ఫర్ కంప్రెషన్. ఇది అడియాబాటిక్, ఇది ఐసోథర్మల్ అండ్ ఇది కాన్స్టెంట్ ప్రెషర్ కదా. సో ఐసోబేరిక్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో ఐసోకోరిక్. సో దీంట్లో ఐసోకోరిక్ దీంట్లో లాస్ట్ ఉన్నట్టే దీంట్లో కూడా లాస్టే ఉంటుంది. సో వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ఎప్పుడూ లాస్టే, అది ఏ ప్రాసెస్, కంప్రెషన్ అయినా ఎక్స్పాన్షన్ అయినా. రీజన్ డెల్టా వీలో చేంజ్ అయ్యలేదు కాబట్టి అది ఎప్పుడు లీస్ట్. వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ఈజ్ లీస్ట్. నెక్స్ట్, దీనికంటే ముందు ఐసోబేరిక్, స్లోప్ తక్కువ ఉన్నది ఇదే కదా. సో ఐసోబేరిక్. సో దీనికంటే ముందు నెక్స్ట్ ఏముంది? ఐసోథర్మల్. సో వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. అండ్ లాస్ట్ హైయెస్ట్ ఏంటి? వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్. సో ఒక పాయింట్ నుంచి మనం ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సేమ్ పాయింట్లో ఎండింగ్ ఉండదు. ఎక్కడ? అడియాబాటిక్కి ఐసోథర్మల్కి స్టార్టింగ్ పాయింట్ సేమే ఉండొచ్చు కానీ ఎండింగ్ పాయింట్ దే ఆర్ డిఫరెంట్. బికాస్ ఆఫ్ ద ప్రాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ మనం అలా చూస్ చేసుకున్నాం. ఐసోథర్మల్లో అండ్ అడియాబాటిక్లో సేమ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతాయి, మనకు వర్క్ డన్ కూడా సేమే వస్తుంది కదా, కానీ ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. సో ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఆర్ నాట్ సేమ్.
నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లా గురించి అయిపోయింది కదా, అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్, వర్క్ డన్, ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్, వాటి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చెప్పుకుందాం. సో సెకండ్ లా వెళ్ళే ముందు ఫస్ట్ లాలో లిమిటేషన్స్ ఏంటి అంటే అది ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ పాయింట్ అంటే అవి కవర్ చేసిన పాయింట్స్లో పోస్టులేట్స్లో ఏది తప్పు. ఫస్ట్లో ఏమని చెప్పింది, ఎనర్జీ డిసపియర్డ్ ఇన్ వన్ ఫామ్ షుడ్ బి అపియర్డ్ ఇన్ అనదర్ ఫామ్ విత్ ఈక్వివాలెంట్ అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాసెస్ రన్ అవుతుంది, అది ఎనర్జీ లాస్ అయ్యింది. సో ఆ లాస్ అయిన ఎనర్జీ సరౌండింగ్ గెయిన్ అవ్వాలి, కంప్లీట్గా గెయిన్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ లాస్ అయింది, అంటే ఇక్కడ 50 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ గెయిన్ అవ్వాలి. అంటే ఏంటి, కంప్లీట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ డిసపియర్ అయితే అక్కడ అపియర్ అవ్వాలి. అది కవర్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, ఇట్ డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ స్పాంటేనియస్ ఆఫ్ ది రియాక్షన్. అంటే ఏంటి, స్పాంటేనిటీ అనే టర్మ్ గురించే మాట్లాడలేదు. ఈ టర్మ్ ఏంటి, సెకండ్ లాలో కవర్ అయింది కాబట్టి, అండ్ ఈ టర్మ్ యూజ్ చేస్తూ మనం ఏదైనా రియాక్షన్, ఏదైనా ప్రాసెస్ అక్కర్ అవుతుందా అవ్వదా, ఆ పర్టికులర్ కండిషన్స్లో ఆ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఆ ప్రాసెస్ రన్ అవుతుందా లేదా అనేది మనకు సెకండ్ లా చెప్తుంది. దేని యూజ్ చేసి, స్పాంటేనిటీ యూజ్ చేసి. కాబట్టి ఇది కూడా ఒక లిమిటేషనే. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటి, ఎనర్జీ డిసపియర్డ్ షుడ్ అపియర్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ షుడ్ అపియర్ ఇన్ అనదర్ ఫామ్. అంటే heat lost in one form should be gained in with equivalent amount of energy in another form. అది సెకండ్. థర్డ్, స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్ గురించి చెప్పనే లేదు. సో ఈ 3 పాయింట్స్ అనేటివి లిమిటేషన్స్గా మనం చెప్పుకుంటాం సెకండ్ లాకి వెళ్ళే ముందు. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ డిఫైన్ చేసింది స్పాంటేనిటీ అండ్ నాన్ స్పాంటేనిటీ గురించి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది స్పాంటేనిటీ అండ్ నాన్ స్పాంటేనిటీ. స్పాంటేనియస్ అంటే ఏంటి, ఏదైతే ప్రాసెస్ ఆ గివెన్ కండిషన్లో, ఆ గివెన్ టెంపరేచర్ లేదా ఆ గివెన్ ప్రెషర్లో అక్కర్ అవుతే నార్మల్ యథావిధిగా వితౌట్ ఎనీ అదర్ ఫోర్స్ అక్కర్ అవుతే దాన్ని స్పాంటేనియస్ ప్రాసెస్ అని పిలుస్తాం. కానీ ఒకవేళ ఆ గివెన్ కండిషన్ సరిపోలేదు, అంటే మనం సబ్స్టిట్యూట్ చేసిన టెంపరేచర్ సరిపోలేదు కాబట్టి రియాక్షన్ అవ్వదు. సో అలా ఆగిపోయినా లేదా రియాక్షన్ అక్కర్ కాకపోయినా అలాంటి రియాక్షన్స్ని, అలాంటి ప్రాసెస్ని నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అని అంటాం. సో గివెన్ కండిషన్లో రియాక్షన్ అవుతే లేదా ప్రాసెస్ జరిగితే అది స్పాంటేనియస్, ఆ గివెన్ కండిషన్లో ప్రాసెస్ కాకపోతే అది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్. దెన్ సెకండ్ లాలో ఫస్ట్ ఎంట్రోపీ అనే దాని గురించి ఇది కవర్ చేసింది. ఎంట్రోపీ కంటే ముందు చెప్పుకునే ముందు ఫస్ట్ ఇట్ సేస్ దట్, అంటే మళ్ళీ ఆ లిమిటేషన్స్, ఫస్ట్లో ఒక లిమిటేషన్స్ తీసుకుంటే లిమిటేషన్ ఏముంటుంది, కంప్లీట్గా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. కానీ ఇప్పటివరకు ఏ మెషిన్ కానీ ఏ ఎక్విప్మెంట్ కానీ మనం తయారు చేయలేకపోయాం 100% ఎఫిషియన్సీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కంపెనీ వాళ్ళు 1 లీటర్కి అరౌండ్ 100 km/h అని యాడ్స్ ఇస్తారు. 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేస్తే 100 km/h అని యాడ్ ఇస్తారు. కానీ రియలిస్టిక్గా చూస్తే అది 100 దగ్గర రాదు, మేబీ 80 దగ్గర ఆగిపోవచ్చు లేదా 70 దగ్గర ఆగిపోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చినది ఏం బేస్ చేసుకొని, థియారిటికల్గా క్యాలిక్యులేషన్ ప్రకారం. బట్ ప్రాక్టికల్గా యూజ్ చేసి చూస్తే 100కి ఎప్పుడూ రీచ్ అవ్వదు. అంటే దెర్ ఈజ్ నో మెషిన్, ఎప్పుడూ ఏ మెషిన్ లేదు 100% ఎఫిషియన్సీది. అంటే ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ ఒక ఫామ్లో లాస్ అవుతే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇంకో ఫామ్లో గెయిన్ కాలేదు, సమ్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ కాలేదు. నెక్స్ట్, దెర్ ఈజ్ నో హీట్ ఇంజన్ విచ్ ఈజ్ 100% ఎఫిషియన్స్ అని మాట్లాడుకున్నాం కదా. సెకండ్ పాయింట్, ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. దీంట్లో ఈ సెకండ్ లాలో కవర్ చేసే ఇంకో పాయింట్, ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్.
all irreversible process are spontaneous. రివర్సిబుల్ కాదు, ఆల్ ఇర్రివర్సిబుల్ ఆర్ స్పాంటేనియస్ అంటే ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ న్యాచురల్గా అక్కర్ అయిపోతూనే ఉంటుంది. గివెన్ కండిషన్, ఆ పర్టికులర్ టెంపరేచర్, ఆ పర్టికులర్ ప్రెషర్ దగ్గర అది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. రివర్సిబుల్ ఆర్ స్పాంటేనియస్. నాన్ స్పాంటేనియస్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ అక్కర్, అది అవ్వదు. నెక్స్ట్ ఎంట్రోపీ ఎందుకు యూజ్ చేస్తాం? సెకండ్ లా ఒక కొత్త థర్మోడైనమిక్ స్టేట్ ఫంక్షన్ని కనుక్కుంది. సెకండ్ లాలో మనం చెప్పుకోవాల్సిన ఒక స్టేట్ ఫంక్షన్ థర్మోడైనమిక్ స్టేట్ ఫంక్షన్. ఏంటది? స్టేట్ ఫంక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రాపర్టీ విచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఇనీషియల్ అండ్ ఫైనల్. ఇనీషియల్గా ఆ ప్రాసెస్లో ఇనీషియల్ ఎంత, ఫైనల్ ఎంత. సో థర్మోడైనమిక్ స్టేట్ ఫంక్షన్ ఏంటి అది కనుక్కున్నది? ఎంట్రోపీ, రిప్రజెంటెడ్ విత్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఈ ఎంట్రోపీ ద్వారా ఈ ఎంట్రోపీ మనకి ఏం క్లూ ఇస్తుంది? ఇట్ టెల్స్ వెదర్ ద రియాక్షన్ హ్యాపెన్స్ ఆర్ నాట్. రియాక్షన్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వర్క్గా కన్వర్ట్ అయింది, ఎంత టు వాట్ ఎక్స్టెంట్, ఎంత హీట్ని మనం వాడుకున్నాం వర్క్గా కన్వర్ట్ చేయడానికి. అలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకి సెకండ్ లాలో దొరుకుతుంది యూజింగ్ ఎంట్రోపీ. సో ఎంట్రోపీ డిఫైన్ చేయాలి, సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్. ర్యాండమ్నెస్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లో ఏ ప్రాసెస్ అయినా చూసుకోండి, వర్షం పడడం కానీ గాలి వీచడం కానీ ఎలాంటి ప్రాసెస్ అయినా అది ఇర్రెగ్యులర్గా అంటే ర్యాండమ్గా వచ్చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడేటప్పుడు ఎక్కడైతే 1 డ్రాప్ పడుతుందో అక్కడనే ఇంకో డ్రాప్ పడదు కదా. సో ర్యాండమ్గా స్కాటర్ అయి ఉంటాయి. అలానే ఏదైనా ప్రాసెస్ అక్కర్ కావాలి, స్పాంటేనియస్గా అక్కర్ కావాలి అంటే ర్యాండమ్నెస్, ఎంత ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుందో అంత మనకి స్పాంటేనిటీ అంటే అంత స్పీడ్గా రియాక్షన్ అయిపోతుంది. అంటే ఎంట్రోపీ అంత ఎక్కువ ఉన్నట్టు. ఎంట్రోపీ ఈజ్ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంట్రోపీ, ఎస్ అనేది ఎంట్రోపీ కదా. ఎంట్రోపీ సాలిడ్, ఎంట్రోపీ లిక్విడ్, ఎంట్రోపీ గ్యాస్. దేనికి ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు వాటరే తీసుకుందాం, H2O, ఐస్ క్యూబ్స్, నార్మల్ వాటర్ వేపర్. సో దేని ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది? ఫార్ములా సేమే అన్నిటికీ, కానీ ఫేజ్ డిఫరెంట్ ఉంది. సో ఎంట్రోపీ ఆఫ్ గ్యాస్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎంట్రోపీ అంటే ఏమని చెప్పుకున్నాం? ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్. ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ అంటే మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్. ఎంత డిజార్డర్గా పోతుందో, ఎంత ఇర్రెగ్యులర్గా పోతుందో అంత ర్యాండమ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? గ్యాస్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఎంట్రోపీ ఆఫ్ PCl3, ఎంట్రోపీ ఆఫ్ NO2 అండ్ ఎంట్రోపీ ఆఫ్ O2. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? PCl3కి ఎక్కువ ఉంటుంది. సేమ్ కండిషన్స్ ఉంటే PCl3కి ఎక్కువ ఉంటుంది. రీజన్, అన్నీ ఒకటే మాలిక్యూల్స్ కదా, ఒకే వన్ మాలిక్యూల్స్ కదా అనుకోవచ్చు. కానీ ఈ మాలిక్యూల్లో ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 + 3 4, దీంట్లో 3, దీంట్లో 2. అంటే ర్యాండమ్నెస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్. ఆటమ్స్ ఎన్ని ఉంటే నీకు అంత ఇర్రెగ్యులర్ ర్యాండమ్నెస్ పెరుగుతుంది, ఎంట్రోపీ పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎంట్రోపీ. థర్డ్ ఎగ్జాంపుల్, N2 + 3H2 gives 2NH3. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. PCl5 gives PCl3 + Cl2. ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం అమోనియా ప్రిపేర్ చేస్తున్నాం యూజింగ్ N2 అండ్ H2. N2 + 3H2 యాడ్ చేస్తే 2NH3 వచ్చింది. అంటే దీంట్లో ఎంట్రోపీ ఏమవుతుంది? ఫస్ట్ నువ్వు 4 మోల్స్తో స్టార్ట్ చేసావు, అంటే 1 + 3 టోటల్ 4. కానీ నీకు ఎండింగ్లో ఏమవుతుంది? ఆ 4 మోల్స్ కాస్త స్లోగా 2 మోల్స్కి పడిపోయింది. అంటే డిజార్డర్నెస్, ర్యాండమ్నెస్ తగ్గిపోయింది కదా. కాబట్టి దెర్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. ఇక్కడ PCl5 స్టార్ట్ చేసింది 1 మోల్ నుంచి, ఎండ్ చేసేది 2 మోల్స్. అంటే ఏమవుతుంది? ఎంట్రోపీ ఇక్కడ పెరుగుతుంది. దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. సో ఇలా ప్రతి ఈక్వేషన్లో కూడా మనం ఎంట్రోపీ చేంజెస్ కనుక్కోవచ్చు. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, మనం ఎగ్ బాయిల్ చేస్తాం. ఇది ఒకసారి క్వశ్చన్ అడిగాం కూడా.
వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ టెస్ట్లో అడిగారు, ఎగ్ బాయిల్ చేసినప్పుడు వాట్ హ్యాపన్స్ టు ఎంట్రోపీ, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? సో ఎగ్ ఫస్ట్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, సో బాయిల్ చేసినప్పుడు సెమీ సాలిడ్ అయిపోతుంది కదా, సో అందరం ఏం అనుకుంటామంటే ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఆన్సర్ అది కాదు. ఎగ్ బాయిల్ చేయకముందుకు ఆ టోటల్ ఆ లిక్విడ్ ఏదైతే సొల్యూషన్ అనుకుంటున్నామో అది కంప్లీట్ ఒక మాలిక్యూల్, ఒక హ్యూజ్ పాలిమర్, అదొక పెద్ద హ్యూజ్ న్యూక్లియర్ పాలిమర్ అది. సో బాయిల్ చేసినప్పుడు ఆ బాండ్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నాం, ఆ పెద్ద మాలిక్యూల్ని, ఒక పెద్ద కాంప్లెక్స్ మాలిక్యూల్ని హీట్ చేయడం వల్ల మనం ఆ బాండ్స్ని అన్నీ బ్రేక్ చేస్తున్నాం. సో బ్రేక్ చేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరుగుతున్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరగడం వల్ల ఎగ్ బాయిల్ చేసినప్పుడు ఎంట్రోపీ పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్ బాయిలింగ్ వల్ల ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే డీనేచురేషన్ అంటాం. ఈ ప్రాసెస్నే డీనేచురేషన్, డి అంటే రిమూవింగ్, న్యాచురల్గా ఉన్న పాలిమర్ ఒక కాంప్లెక్స్ని మనం డీనేచురేషన్ ప్రాసెస్, బ్రేకింగ్ అనమాట. క్లీవ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క బాండ్ని డిసోసియేట్ చేసి చిన్న చిన్న మాలిక్యూల్స్గా తయారు చేస్తున్నాం కాబట్టి అక్కడ ర్యాండమ్నెస్ పెంచుతున్నాం. నెక్స్ట్ మ్యాథమెటికల్గా ఎంట్రోపీని ఎలా క్యాలిక్యులేట్, ఇది ఓన్లీ థియాటికల్ అండర్స్టాండింగ్, ఎంట్రోపీ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి. కానీ మ్యాథమెటికల్గా ఒక రియాక్షన్లో ఒక ప్రాసెస్లో ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మ్యాథమెటికల్ డెఫినేషన్ మళ్ళీ క్లాజియస్ ఇచ్చాడు. ఏది ఎక్విప్మెంట్ యూజ్ చేసి, కార్నాట్ సైకిల్ యూజ్ చేస్తూ మళ్ళీ ఎంట్రోపీని డిఫైన్ చేశారు. కార్నాట్ సైకిల్ ఏంటి? కార్నాట్ సైకిల్ ఈజ్ ఏ సైక్లిక్ ప్రాసెస్, పేర్లోనే ఉంది కార్నాట్ సైక్లిక్. సో క్లాజియస్ హ్యాడ్ గివన్ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని? హీ సేస్ దట్ ఎంట్రోపీ ఆఫ్ ఏ ప్రాసెస్, ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫర్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. కార్నాట్ సైకిల్ రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్ అంటే మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ కదా. సో ఇట్స్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. సో ఎంట్రోపీ ఫర్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఆల్ ద హీట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిస్టమ్. ఇంటిగ్రల్ అంటే ఏంటి? అడిషన్స్, స్మాల్, ప్రతి ఒక్క చేంజ్లో ప్రతి ఒక్క స్టెప్లో మనం తీసుకునే చిన్న చిన్న హీట్ చేంజెస్ని యాడ్ చేస్తే వచ్చేది క్యాపిటల్ క్యూ. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఆల్ ద హీట్ ఇన్వాల్వ్డ్ divided by absolute temperature. Integral of all the heat involved divided by absolute temperature. So కార్నాట్ సైకిల్ రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి మనం క్యూ రివర్సిబుల్ అని పెట్టుకుంటాం. బట్ సేమ్ ఫామ్లో మనం ఇర్రివర్సిబుల్గా వాడవచ్చు. ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్ గివెన్ బై క్లాజియస్. సో సేమ్ ఈక్వేషన్ని మనం రివర్సిబుల్కి అండ్ ఇర్రివర్సిబుల్కి వాడితే ఏమొస్తుందో చూద్దాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. సో రివర్సిబుల్ ప్రాసెస్ ఇది సిస్టమ్ అనుకుందాం. రివర్సిబుల్ ఏంటి? సిస్టమ్ అండ్ సరౌండింగ్ ఎప్పుడు ఈక్విలిబ్రియం ఉండడమే కదా. అంటే ఏంటి? టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టాంట్ ఉంటుంది, రివర్సిబుల్ ప్రాసెస్లో చేంజ్ ఉండదు. దీని టెంపరేచర్ ఎంత ఉంటుందో దాని టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. బికాస్ ప్రతి ఒక్క స్టెప్ ఇన్ఫినిటిసిమల్ స్మాల్ స్టెప్ కాబట్టి పెద్దగా టెంపరేచర్లో చేంజ్ ఉండదు. సో ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్యూ బై టీ. సో లెట్ us సే క్యూ అమౌంట్ ఆఫ్ హీట్, క్యూ అనే స్మాల్ హీట్ చేంజ్ సరౌండింగ్ నుంచి సిస్టమ్కి పోయింది. క్యూ స్మాల్ హీట్ చేంజ్ సరౌండింగ్ నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు డెల్టా ఎస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఏమైంది? పెరిగింది. ఎంత? ప్లస్ క్యూ బై టీ. మరి డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్ ఏమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? మైనస్ క్యూ బై టీ. ఎందుకు? సరౌండింగ్ హీట్ ఇచ్చింది కదా. సో మైనస్ క్యూ బై టీ. సో టోటల్ డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఎంత వచ్చింది? డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యూ బై టీ ప్లస్ మైనస్ క్యూ బై టీ, ప్లస్ ఆఫ్ మైనస్ క్యూ బై టీ. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ 0. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అయ్యే చోట దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్. యూనివర్స్ యొక్క ఎంట్రోపీ 0. సిస్టమ్ ఎంట్రోపీ పెరగవచ్చు తగ్గొచ్చు.
సరౌండింగ్ది పెరగొచ్చు తగ్గొచ్చు, బట్ యాడ్ చేస్తే మాత్రం ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఎప్పుడు మనకి 0 ఉంటుంది. దేంట్లో? రివర్సిబుల్ ప్రాసెస్లో. నో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటి? సేమ్ సిస్టమ్ తీసుకుందాం, ఇది సరౌండింగ్. ఇప్పుడు టెంపరేచర్ ఈక్వల్గా ఉండే అవసరం లేదు, బికాజ్ రివర్సిబుల్ కాదు, ఇది ఇర్రివర్సిబుల్. లెట్ us సే సరౌండింగ్ యొక్క టెంపరేచర్ హై ఉంది, సిస్టమ్ది లో ఉంది. సరౌండింగ్ది హై ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ సరౌండింగ్ సిస్టమ్కి ఇచ్చింది అనుకుందాం. సో అప్పుడు డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ ఏమైంది? ప్లస్ క్యూ బై T1 అయింది. ప్లస్ క్యూ బై T1, ఎందుకు? అది అబ్జార్బ్ చేసుకుంది క్యూ అమౌంట్ ఆఫ్ హీట్, ప్లస్ క్యూ బై T1. మరి సరౌండింగ్ ఏమైంది? డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై T2 అయింది, మైనస్ క్యూ బై T2. దెన్ డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఎంత? డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యూ బై T1 మైనస్ క్యూ బై T2. ఇక్కడ మాత్రం ఆన్సర్ మనకు 0 రాదు. రీజన్? ఇక్కడ T రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి 0 వచ్చింది, బట్ అక్కడ T1 T2 సేమ్ కాదు కదా. కానీ ఏ వాల్యూ ఎక్కువ? T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. సో వెన్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో డెల్టా ఆఫ్ ఎస్ ఆఫ్ ఎ యూనివర్స్, డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఏమైంది? ఆల్వేస్ ఇట్ విల్ బి పాజిటివ్. డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్.